అందరికి నమస్కారం. ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి బరిలో దిగిన చాలా సినిమాలు అంటే ఆల్మోస్ట్ 5 సినిమాలు ఇంచుమించు పెద్ద సినిమాలనే చెప్పాలి. ఏవి కూడా చిన్న సినిమా అని లేదు. ఎందుకంటే మెగాస్టార్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, తర్వాత మన నవీన్ పులిశెట్టి, మాస్ మహారాజా రవితేజ, తర్వాత శర్వానంద్, ఇవన్నీ కూడా మంచి మంచి బ్యానర్లే, పెద్ద పెద్ద సినిమాలే. అయితే వీటన్నిటికన్నా స్టోరీ లైన్ కానీ లేదంటే కథా కథనంలో కానీ ఎవరు బాగా ముందుకెళ్ళిపోయారంటే ఆబ్వియస్లీ మెగాస్టార్ గారి సినిమా ఇప్పుడైనా కాదు, చాలా సందర్భాల్లో ఒక 20 ఏళ్ళ కిందట ఒక ఇండియా టుడే అని ఒక దాంట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. వెండితెర వేల్పులు అని ఒక స్టోరీ లైన్లో వెండితెర వేల్పులు ఎవరు, ఒక్కొక్క రంగంలో ఎవరు నిష్ణాతులు అంటే నటనకు వచ్చేసరికి మెగాస్టార్ ఒక వెండితెర వేల్పు అన్నట్టుగా ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏం రాశారంటే, చాలామంది చెప్తారు బిగ్గర్ దాన్ బచ్చన్ కన్నా ఎక్కువ తీసుకుని, అవన్నీ కాదు. కానీ చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఎన్ని కలెక్షన్స్ వస్తాయో మిగతా హీరోలు హిట్ అయితే అన్ని కలెక్షన్లు వస్తాయి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ వచ్చాక ఖైదీ నెంబర్ 150 ఇవన్నీ ఓ మాదిరిగా ఆడే సైరా ఆడింది. బోలాశంకర్ ఎందుకో డిజాస్టర్ అయిపించింది. పోని పక్కన పెడితే ఒక్కసారిగా మరలా చిరంజీవి గారి సినిమా భలే ఉందిరా, కామెడీ కింగ్ భలే పండిస్తాడు రా. రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కామెడీ చేస్తూ ఒక ఇది, కానీ మెగాస్టార్ కామెడీ ఏంట్రా బాబు, అమ్మ పీక్స్ రా బాబు అనుకునే టైంకి ఒక ఫ్యామిలీ హీరో వెంకటేష్ లాంటి వాళ్ళ సినిమాకి హ్యాండ్ అయితే, సినిమా ఏమున్నా లేకపోయినా, కథనం ఏమి లేకపోయినా, 2 కళ్ళు చాలుగా ఒక విక్టరీ వెంకటేష్, ఒక మెగాస్టార్ చిరంజీవిని చూడడానికి సరిపోతాయి 2 కళ్ళు, నాకైతే చాలు. సో అట్లాంటి నరేషన్ ఉన్న కాన్సెప్ట్, ఆ థాట్ ఎవరిది? మన అనిల్ రావిపూడి గారి. ఎందుకు అనిల్ రావిపూడి ఇది 9వ సినిమా అనుకుంటా. అంటే ఇంతవరకు ఫ్లాప్ లేదు. ఏది తీసుకోండి అంటే ఫ్లాప్ అంటే, నా ఉద్దేశంలో ఒక సినిమాకి హిట్టా ఫట్టా అనే ప్రామాణికం ఏంటి? కలెక్షనేగా. ఏది కలెక్షన్ రాలేదు చెప్పండి. పటాసు నుంచి తీసుకుంటే పటాసు, F2, F3, సరిలేరు మీకెవ్వరు, తర్వాత మీరు ఏది తీసుకోండి. సంక్రాంతికి వస్తున్న నిరుడు వచ్చిన లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమాలో హైయెస్ట్ కలెక్షన్ 300 కోట్ల కలెక్షన్స్ వచ్చేసిన సినిమా. మొన్న అనిల్ రావిపూడి గారు కూడా ట్వీట్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు వరుసగా నా 6 సినిమాలు, అంటే మొదటి 3 సినిమాలు పక్కన పెడితే ఈ 6 సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్ దాటేసినవేనంట. పైపెచ్చు దర్శకుడికి ఎంత ఇష్టం, ప్రొడ్యూసర్కి ఎంత ఇష్టమైన దర్శకుడు అంటే, సినిమా ఓవరాల్గా ఒక ఆల్మోస్ట్ 150 మినిట్స్ అనుకున్నారు, 2.5 hours, 140, 150 మధ్యలో. బట్ ఆయన షూట్ చేసే విధానం కానీ, ఆ స్కెడ్యూలింగ్ కానీ ఎంత సింపుల్గా ఉంటుందంటే, 150 మినిట్స్ ఉంటే మహా అయితే 155 మినిట్స్ ఎక్స్ట్రా ఫీడ్ ఉంటుందంట. ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఫీడ్ ఉంటుంది. అంటే దానివల్ల ఎంత కాస్ట్ కటింగ్ తగ్గుతుంది చూడండి. ప్రొడ్యూసర్కి ఎంత బెనిఫిషియరీ. పైగా ప్రమోషన్స్ డిఫరెంట్గా చేస్తాడు. ఆఖరికి మేసాల పిల్ల అనే పాటకి ఉదిత్ నారాయణ గారితో కూడా ప్రమోషన్ చేయించాడండి కామెడీగా. ఎక్కడ సార్ ఉదిత్ నారాయణ గారిని ఎక్కడ? ఆయన ఎలాంటి సింగరు, లెజెండరీ సింగరు. ఆయన తీసుకొచ్చి తెలుగులో ప్రమోషన్స్ చేయించడం అంటే మరి అనిల్ రావిపూడి గ్రేట్ అనకపోతే ఏమనాలి చెప్పండి. ఏముంది అనిల్, మీరు చేయండి అలాగా. దట్ ఈజ్ అనిల్ రావిపూడి. సినిమా కూడా చూశారు కదా, శంకర్ వరప్రసాద్ ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు కదా. ప్రతి సీను మెగాస్టార్ గారు సూపర్ హిట్ సినిమాలోంచి ఒక సన్నివేశాన్ని అక్కడ అడాప్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మాత్రమే, కాపీ కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సన్నివేశం అలా చేసి అరే భలే ఉందే, అదే దర్శకుడు ప్రతిభ. సో అటువంటి అనిల్ రావిపూడి గారికి ఏ ప్రొడ్యూసర్ అయినా ఎందుకు రారండి? ప్రతి ప్రొడ్యూసర్ వస్తారు. సర్లేరు నీకెవరు చూడండి, కామెడీ ఏదో అనుకున్నాం, కానీ క్లైమాక్స్లో ఎలాంటి మెసేజ్ ఉంటుందండి? ఒక జై జవాన్ జై కిసాన్ నినాదం. అసలు జవాన్ ఎంత కష్టపడితే కదా మనం ఇక్కడ ఉన్నాం, మేము కాపాడుకుంటున్న ప్రాణాలు రా మీవి అంటాడు ఆయన, మహేష్ బాబు ఒక సన్నివేశంలో. కరెక్టే కదా. పటాస్ ఉందండి, ఒకవైపు టెంపర్, ఒకవైపు పటాస్, 2 నిర్భయ లాంటి కేసులే, అమ్మాయిలకు సంబంధించిన విషయాలే. మరి ఇది ఎలా హిట్ అయింది? పటాస్ కామెడీ మిక్స్ చేశాడు. ముందు యాంటీగా ఉన్నాడు, తర్వాత యాంటీగా ఉన్న హీరో ఒక్కసారి చెల్లెలు లాంటి ఒక అమ్మాయి చనిపోయేసరికి ఎలా మారాడు, ఎలా సినిమా బ్లాక్ బాస్టర్. కళ్యాణ్ రామ్ గారు
సేమ్ స్టోరీ టెంపరు పూరి జగన్నాథ్ గారి ఒక 3 నెలల్లో ఎంతో గ్యాప్లో రిలీజ్ అయ్యాయి 2 బ్లాక్ బాస్టర్లు. ఈయనది ఒక రకమైన నెరేషన్, ఈయనది ఒక రకమైన నెరేషన్, ఈయనది ఒక రకమైన టేకింగ్, ఈయనది ఒక రకమైన టేకింగ్. ఎంత అద్భుతంగా అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎంత అద్భుతంగా జనాలకి ఎలా అడాప్ట్ చేయాలి, ఎలా ఎక్కించాలి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఏదైతే తెలుగు ప్రేక్షకులకి నచ్చేలాగా తీయడం, అది కదా దర్శకుడు ప్రతిభ. సినిమా ఇప్పుడు చాలామంది లూప్ హోల్స్ ఎదుగుతుంటారని, అంత బాగుంది కానీ అక్కడ ఏంటి అలాగ డైరెక్టర్ చిన్న మిస్టేక్ చేశాడండి, అంత బాగుంది కానీ ఇక్కడ సీను రాంగ్ ఉందని. ఎవరికి కావాలి? సినిమా అంటేనే మోర్ దాన్ హ్యూమన్ బీయింగ్. మనకన్నా పెద్దగా ఇంత తలకాయలు, ఇంతంత బాడీలు, ఎంతమంది ఎక్కడెక్కడ లొకేషన్స్. వాడు ఎవడో, నేను చిన్నప్పుడు మీకు చాలా సిల్లీ థింగ్ ఒకటి చెప్తాను. చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు మార్నింగ్ షో చూస్తే ఒకడు పొడిచితే చచ్చిపోతాడు కదా, మ్యాట్నీకి మళ్ళీ పొరపాటున సినిమాకి వెళ్తే పిచ్చిగా, అరే ఆడు మళ్ళీ ఎలా బతికొచ్చాడు, ఆయన చంపేశాడు కదా అక్కడ అనుకునేవాడిని. అంటే అంత చిన్న చైల్డిష్ మెంటాలిటీ. మరి ఇప్పుడు ఇది ఎలా అంటే సినిమా అంతే, సినిమాని ఆ కాసేపు అలా చూడాలి. అది నిజంగా చచ్చిపోతాడా, నిజంగా ముద్దు పెట్టుకుంటారా, నిజంగా తన్నుకుంటారా, నిజంగా కొట్టుకుంటారా? కాదు కదా. ఆ 2.5 గంటల సేపు బయటి ప్రపంచాన్ని, వాడుకునే సాధక బాధల్ని మర్చిపోయి సినిమాని హ్యాపీగా చూడాలి. అది సినిమా అంటే. సో అదే చేస్తున్నాడు. ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా ఖర్చు పెట్టట్లేదు, మొత్తం భుజాలను వేసుకొని ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నాడు. ఇటువంటి దర్శకుడే కదా కావాలి టాలీవుడ్కి. ఇంకేం కావాలి చెప్పండి? భారీ సెట్టింగులు, బేభత్సమైన ఖర్చులు. అసలు ఇందాకలో చూస్తే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అంటే సునీల్ గారి సినిమా అదే చూశారు కదా. అందులో అందరు దర్శకుల్ని ఏకేకి వదిలేశాడు ఆయన. అందరినీ గుణశేఖర్ గారు భారీ సెట్లు వేస్తారు, రామ్ గోపాల్ వర్మడు ఆడొక దర్శకుడు శివతో ఏదో హిట్ కొట్టాడు. అలా అంటే ఎటకారంగా చూపించిన అలాంటి ఉన్నారు దర్శకులు చాలామంది, గొప్ప వాళ్ళు ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు, పూరి జగన్నాథ్ గారు, వివినాయక్ గారు, గొప్ప గొప్ప దర్శకులు, రాఘవేంద్రరావు, దార్శనారాయణ గారు, హేమీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. ప్రొడ్యూసర్కి ఎవడైతే 4 రూపాయలు మిగిలిస్తాడో వాడే దర్శకుడు, వాడే కలకాలం నిలబడతాడు, వాడే కావాలి. భారీగా తీసి ఒక్కసారి తుస్సుమంటే ప్రొడ్యూసర్ నిలదొక్కోగలడా, తేరుకోగలడా? సో అలాంటివి కాకుండా ఒక దర్శకుడు అనేవాడు ఎంతసేపు ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచించి ప్రొడ్యూసర్కి 4 రూపాయలు మిగిల్చేవాడే అసలు సిసలు దర్శకుడు, అసలైన ఇండస్ట్రీకి అవసరమైన దర్శకుడు. అదే అనిల్ రావుపూడి. ఏది ఎంత స్టోరీ, ఎంత నరేషను, ఎంత తోపు అది కాదు. సినిమా ఎంతవరకు రీచ్ అయింది, ఎన్ని కలెక్షన్స్ తెచ్చింది, ఆద్యంతం 2.5 గంటల సేపు వాళ్ళు నవ్వుకున్నారా లేదా, అది కదా కావాల్సిందే. భారీగా సెట్టింగులు ఇవన్నీ కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది ఉందా లేదా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా. మీరు చూడండి చాలా వరకు ఎంత ఇదిగా చేసినా కమర్షియల్ ఎలిమెంట్ ఎందుకు పెడతారంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఎక్కాలి, కనెక్ట్ అవ్వాలి, రావాలి, నచ్చాలని పెడతారు. ఆ పల్స్ తెలిసినోడే దర్శకుడు. సో ఆ పల్స్ని మరి చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ చూసి ఇష్టపడిన వ్యక్తి, లేదా మెగాస్టార్ చిరంజీవి గారిని మొదటి రోజే థియేటర్లో చూసిన ఒక అభిమానిగా తీశాడా అని పక్కన పెడితే అన్ని రకాల ఎలిమెంట్స్ని అలాగని సంగీత పరిజ్ఞానం కూడా ఉన్నవాడే. ఏ పాటని ఎంతవరకు ఇలాంటి పాట మనకు క్యాచీగా ఉంటుంది, హమ్ చేసుకుని ఉండేలాగా ఉండాలి. పాట రిలీజ్ అయిందంటే ప్రజల నోళ్ళలో నానుతూ ఉండాలి. ఓ మిసాన పిల్ల అని మాట్లాడుకుంటుంటాడు, పాటలు పాడుకుంటూ ఉంటాడు. అది కావాలి. అది సింపుల్, మన హమ్ చేసుకునేలాగా ఉండాలి పాట. అదే పెద్ద పెద్ద స్వరాలు, సంగీతం, అది ఎవరికి కావాలి? ఆ పల్స్ పట్టాడు కాబట్టే అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యాడు, సంక్రాంతి డైరెక్టర్ అయ్యాడు, ప్రొడ్యూసర్స్కి ఇష్టమైన డైరెక్టర్ అయ్యాడు, మెగాస్టార్ లాంటి, విక్టరీ వెంకటేష్ లాంటి సూపర్ స్టార్స్కి కావాల్సిన దర్శకుడు అయ్యాడు. అట్లాంటి దర్శకులను చూసి మరికొంతమంది దర్శకులు ఇండస్ట్రీకి రావాలి. వాళ్ళందరికీ కూడా మరలా కళామ తల్లి నీడనివ్వాలి. మళ్ళీ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి. 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా తిండి పెట్టాలి. ఇది నేను సంక్రాంతి పర్వదినాల్లో కోరుకుంటున్నాను. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.